వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము చాణుక్యపురి కాలనీ నివాసితుల కుటుంబము. విశ్వాసి కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మహాదేవుడవు, మా రక్షకుడవు. సహకారం ఇచ్చిన చాణుక్యపురి కాలనీ నివాసితులు, సహోదరుడు, సహోదరి, వారి కుమార్తె దీవించబడాలని ప్రార్థిస్తున్నాను. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ గివింగ్, లైక్ మాసిడోనియన్స్. వారి కష్టార్జితంలో త్యాగంతో ఇచ్చారు. వీరిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ సహోదరిని మీరు దీవించండి. ఆమెకు సేవ పట్ల, యథార్థత పట్ల ఉన్న ఆసక్తికై వందనాలు. మీ దాసురాలను బహుగా ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. నేటి వాక్యము వింటున్న శ్రోతలు, విశ్వాసులు విశ్వాసములో స్థిరపడుటకు, ఆత్మలో ఎదుగుటకు, మరియు అవిశ్వాసులు విశ్వసించుటకు కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను నిన్న జ్ఞాపకం చేశాను. 3వ వచనం చదువుదాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఒక ఆర్డర్, క్రమం చెబుతున్నాడు. మొదట ప్రతి పురుషుడు తన శిరస్సుగా ప్రభువును స్వీకరించాలి. నీ తల, పై తల యేసు తల. అంటే you must follow the orders of your Lord Jesus. కుటుంబంలో స్త్రీకి పురుషుడు శిరస్సు, యజమానుడు. ఇక్కడ శిరస్సు అన్నప్పుడు హెడ్ తల, పెద్ద అని కూడా అర్థం వస్తుంది. డిపెండెంట్. స్త్రీ పురుషుని అధిపతిగా, ప్రభువుగా స్వీకరించి అతనిని వెంబడించాలి. విమెన్ ఇండిపెండెన్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఎఫెక్టెడ్. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అనంటే, రక్షించబడిన వారి విషయంలో చెప్పాడు. ఇది అవిశ్వాసులకు కాదు. రక్షించబడిన వ్యక్తులు, పురుషులు క్రీస్తును శిరస్సుగా తీసుకుంటే, వారి భార్యలు భర్తలను శిరస్సుగా తీసుకుంటే, క్రీస్తునకు శిరస్సుగా దేవుడు ఉంటే, అల్టిమేట్గా ఈ ఆర్డర్లో ఒకే కమాండ్మెంట్ ముగ్గురు ఫాలో అవుతారు.
ప్లీజ్ లిజన్. స్త్రీ పురుషుని తల నుండి వచ్చింది స్వీకరించదు. పురుషుడు క్రీస్తు యొక్క శిరస్సు నుండి వచ్చినది స్వీకరిస్తాడు. ఎందుకంటే దేవుడు క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు కావున. అల్టిమేట్గా క్రీస్తు, పురుషుడు, స్త్రీ ముగ్గురికి ప్రధాన శిరస్సుగా తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. సో గాడ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ and Jesus is the Lord of the family, and the husband is the leader of the family, and the wife is the base of the family. స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటుంది, చాలా ప్రాధాన్యం. క్రైస్తవ మహిళ గృహిణి అత్యద్భుతమైన ప్రాధాన్యత గలది. గుర్తించాలి మీరు, అత్యద్భుతమైన ప్రాధాన్యత గలది. పురుషుడు తన ఇల్లు చక్కబెట్టుకుంటాడని రాయలా. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందని రాశాడు. సో మహిళ బలహీనురాలు, బలహీనమైన ఘటము. ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత స్త్రీ బలహీన ఘట్టమైనది. తనంతట తాను తన భర్తకు లోబరుచుకుంటుంది. అది సహజ ధర్మం, సహజం. అది ఈ ఆర్డర్ కొనసాగుతాను. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు విచిత్రం జరిగింది. She became an equal partner with her husband in Christ. జీవమను కృపావరములో మీ భార్యలు మీ తోడి భాగస్థులు అన్నాడు పేతురు గారు. సో ఈక్వల్ పార్ట్నర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, both are equal partners. Both of them had one head, that is Jesus. And Jesus had the head, that is the Lord God. తండ్రి అయిన దేవుడు. This is the order, worshipping order, living order. ఇది మనం చూడాలి. అందుకే మోషే భక్తుడు కూడాను ఈ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ పురుషులకు అప్పచెప్పాడు. పురుషుడిని పరిపాలకుడిగా పెట్టి కుటుంబాన్ని జాగ్రత్తగా పరిపాలించమన్నాడు. కుమారులకు టీచ్ చేయమన్నాడు. కుమారులకు నేర్పించే బాధ్యత మోషే తండ్రికి ఇచ్చాడు. ప్రతి తండ్రి తన కుటుంబాన్ని సాకాలి. కేవలం ఉదర పోషణమే కాదు, సామాజిక పరమైనటువంటి ధర్మాల విషయంలో కూడా ఫాదర్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. తండ్రి బాధ్యత గలవాడు. వీరిద్దరి పైన దేవుడు తన కుమారుణ్ణి ఆ కుటుంబానికి బాధ్యతగా నిలిపాడు. ఏ శరీరమైతే తన శిరస్సు యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తుందో ఆ శరీరము భద్రంగా ఉంటుంది. తల మానిటరింగ్ పార్ట్, తలలో మెదడు ఉంటుంది. అది ఆజ్ఞల జారీ కేంద్రం. ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మంచిది కాదు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ విధంగా ఉండాలా, ఈ పరిశీలన అంతా కూడా ఈ ఆజ్ఞల జారీ కేంద్రం చూస్తుంది. నిత్యం కనులతో అబ్జర్వ్ చేస్తూ చూస్తూనే ఉంటుంది. వినికిడి చేత పసిగడుతూనే ఉంటుంది. రుచి చేత భద్రతనిస్తూనే ఉంటుంది.
వాసన చేత తెలుసుకుంటూనే ఉంటుంది. ఈ 5 సెన్సెస్ ద్వారా మెదడు గ్రహిస్తూ ఉంటుంది. చూపు ద్వారా, వినికిడి ద్వారా, వాసన ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా మన మెదడు గ్రహించి శరీరానికి భద్రత ఇస్తుంది. అలాగున తల ప్రాధాన్యమైనది కదా, అలాగున స్త్రీకి పురుషుడు తలగా ఉండాలి. పురుషునికి యేసు తలగుండాలి. యేసుకు తండ్రి తలగా ఉన్నాడు. ఉండాలి అనేది స్త్రీ పురుషుల వరకే మాట్లాడాలి. యేసు దగ్గరికి వచ్చేవాడికి ఉన్నాడు అని చెప్పాలి. తండ్రి వద్దకు వచ్చేవాడికి ఉన్నాడు అని చెప్పాలి. ఎందుకంటే వారిద్దరు మార్పు లేనివారు. మనకి మార్పులు ఉన్నాయి కానీ ఆయనకి మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికి ఉండి నిన్ను సంరక్షించడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు. అందుకనే వర్షిప్ ఆర్డర్లో ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రవచించినా ఆ పురుషుడు తన తలను అవమానపరుస్తున్నాడు. పురుషుడు తల మీద ఏ విధమైనటువంటి ముసుగు వేసుకోకూడదు అన్నాడు. కానీ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థిస్తుందో ఆమె తన భర్తను అవమానపరిచినట్టు అన్నాడు. ఇట్స్ సింపుల్ ఎన్ ఆర్డర్. ఇది క్రిస్టియన్స్ ఇవాళకి పాటిస్తారు. యూదులు ముసుగు వేసుకునే ఆచారం ఉంది. ఇప్పటికి ముస్లిమ్స్ ఈ బుర్ఖా వేస్తారు. వాస్తవంగా తల మీద, ముఖం మీద కాదు వేసిన వాడు, తల మీద. క్రైస్తవులు ముఖం కనపడేటుండి తల మీద స్కార్ఫ్ కట్టుకుంటారు. మన స్త్రీలు చీర కడతారు కాబట్టి చెంగు వేస్తారు తల మీద. మీరు గమనించారు లేదా? క్రిస్టియన్ ఉమెన్ ప్రార్థన చేసేటప్పుడు తల మీద ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆనరింగ్ హర్ హస్బెండ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిషన్. ఆదికాండంలో రెబెక్కా ఆమె బెతూయేలు ఇంటి యొద్ద నుండి కనానుకు వచ్చినప్పుడు ఐజక్ గారిని చూచిన వెంటనే ఆమె ఒంటె నుండి కిందకు దిగి తల మీద ముసుగేసుకుంది. షీ సెడ్, షీ అడ్మిటెడ్, షీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ హర్ హస్బెండ్. అందుకే ఆమె తల మీద ముసుగు వేసుకుంది. తర్వాత ఆమె క్షౌరము చేయబడకూడదు. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. ముసుగు వేసుకునే స్త్రీ తల వెంట్రుకలు కట్ చేయనక్కర్లేదు. ముసుగు వేసుకోను అని అంటే కనుక పురుషుడు వలె ఆమె కూడా తల వెంట్రుకలు కత్తిరించుకోవాలన్నాడు. ఏమిటి అసలు ఈ తల వెంట్రుకలు ఏంటి, ముసుగులు ఏమిటి? 21వ శతాబ్దంలో హౌ కెన్ వీ కన్విన్స్ వాట్ ఈస్ ద మెసేజ్ ఇన్ దిస్? ఏంటి అసలు ఈ యొక్క క్రియలో అర్థం ఏమిటి? పురుషుడు దేవుని పోలిక మహిమ కాబట్టి తల మీద ముసుగేసుకోవద్దు అన్నాడు. స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. పురుషుడు దేవుని యొక్క పోలిక మహిమ. పురుషుడు ప్రభువు యొక్క మహిమను ప్రదర్శించువాడిగా ఉన్నాడు. స్త్రీ పురుషునికి మహిమ, ఘనత. కనుక పాలిన్ థియాలజీ మనం చూస్తున్నప్పుడు పౌలు గారు చెబుతున్న ఒక ఆర్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ తెలియజేస్తూ వస్తున్నారు. స్త్రీ దేవుని పోలిక స్వరూపం కాదా? ఆదికాండం 1:26లో మన పోలిక మన స్వరూపంలో స్త్రీ పురుషులను చేద్దాం అన్నాడు కదా, చేశాడు కదా.
మరి ఇద్దరిని ఆ పోలికలోనే చేసినట్లుగా రాస్తున్నప్పుడు కేవలం పురుషుడికే దేవుని పోలిక అని ఎందుకు చెప్పాడంటే ఆ పోలిక కాదు ఇక్కడ. ఏ పోలిక? ఆదికాండం 1:26 పోలిక కాదు. ఒబీడియన్స్ విషయంలో, రూలింగ్ విషయంలో చర్చ్ యొక్క ఆర్డర్ డిక్లేర్ చేస్తున్నప్పుడు పౌలు గారు చెప్పాడు, పురుషుడు దేవునికి మహిమగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, స్త్రీని పురుషునికి మహిమగా చూపించాడు. బోత్ ఆర్ గ్లోరియస్. వర్షిప్ ఆర్డర్లో, ఫ్యామిలీ ఆర్డర్లో ఈ నియమము పాటించండి అన్నాడు. ఎందుకంటే స్త్రీ పురుషుని నుండి కలిగేను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది ఆయన రీజన్ ఇచ్చింది. ఆదామును దేవుడు నిర్మించి అతని ప్రక్కటెముకలో నుండి అతని కొరకు స్త్రీని చేశాడు. అతనికి సాటి అయిన సహాయముగా ఉండుటకు స్త్రీని నిర్మాణం చేశాడు. దట్ ఈస్ ద రీజన్ వై విమెన్ హ్యాస్ టు సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హర్ ఓన్ మ్యాన్, హస్బెండ్. స్త్రీ పురుషుని నిమిత్తము నిర్మించబడినది. కాబట్టి స్త్రీ పురుషునికి సబ్మిట్ అయి ఉండాలి అని చెప్పాడు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగిన అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన. మళ్ళా మనం పుట్టింది స్త్రీ మూలంగానే, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా ఉన్నవి. మీలో మీరే యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా తోచును కదా. పురుషులు తల వెంట్రుకలను స్త్రీల వలె జడలు వేయునట్లు పెంచుట అనుమతించలేదు. ఈ డిఫరెన్సియేషన్ ఆర్డర్ విషయంలో స్పెషల్గా తెలియబడినట్లుగా పౌలు గారు తల వెంట్రుకలు పురుషుడు పెంచరాదని, స్త్రీ వాటిని కత్తిరించక ముసుగు వేసుకోవాలని ఒక ఆర్డర్ చెప్పాడు. పురుషుడు ముసుగు వేసుకోకూడదని చెప్పాడు. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను తేల్చేశాడు. It's a practice. If anyone is inclined to be contentious, we have no such practice, nor do the churches of God. దేవుని సంఘాలలో కూడా ఇటువంటి ప్రాక్టీస్ లేదు అని తెలుసుకోవాలన్నాడు. కలహప్రియుడు అర్థం చేసుకుంటే కంటెన్షియస్, కలహప్రియుడు. ఆర్గ్యుమెంట్ పెట్టడానికి వీల్లేదు. దీని మీద ఇలాంటి ఆచారం లేదు. ఏమిటంటే ఒక ఆర్డర్ ఉంది. దేవుడు క్రీస్తుకి శిరస్సు, క్రీస్తు పురుషునికి శిరస్సు, పురుషుడు స్త్రీకి శిరస్సు. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొని రాదు, ముసుగు వేసుకొని రాదు. స్త్రీ తల వెంట్రుకలు పెంచుకొని ముసుగు వేసుకొనవలెను. దీనిలో సబ్మిషన్ పార్ట్, గ్లోరిఫైయింగ్ పార్ట్ ఇంక్లూడ్ అయి ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతే. ఇది ఆచారంగా వస్తోందని చెప్పాడు. ఇది ఆచారముగా వస్తున్నది అని తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆర్గ్యుమెంట్ ఈ ఆచారానికి సపోర్టింగ్గా తెలియజేస్తూ వచ్చాడు. చర్చెస్లో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. వాటి ప్రకారం నడుచుటకు అభ్యాసం చేసుకోమన్నాడు. ఇది ఆచారంగా తలంచాలి. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు.
ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకొక మాట దీంతో యాడ్ చేస్తాను. వినండి, మీరు కూడి వచ్చుట మేలుకు కారణం కావాలి, కీడుకు కాదు. నేను ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ చేశాను. దానిలో మోర్ దాన్ 150 బిషప్స్కి కలిపి ఒక కామన్ వాట్సాప్ గ్రూప్ పెట్టాను. అందరూ కనెక్ట్ అయి ఉంటామని. వితిన్ 2 to 3 monthsలో ఏం జరిగిందంటే అభిప్రాయ భేదాలు విపరీతంగా ఎక్స్పోజ్ అవటం స్టార్ట్ అయ్యాయి. నేను వెంటనే గ్రహించాను ఇది డివిజన్ అయి వెళుతుంది అని. వెంటనే ఆ గ్రూప్ నేను రద్దు చేసి రీఆర్గనైజ్ చేసి ఇండివిజువల్ డిపార్ట్మెంటల్ గ్రూప్స్గా 50 గ్రూప్స్గా పెట్టాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నిశ్శబ్దంగానే ఉంది. పౌలు అన్న మాట కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో వాస్తవం ఏమిటంటే, కూడి వచ్చుట మేలు కొరకు కాదు, కీడు కొరకు అన్నట్టు తయారవుతుంది. మొదట ఏ సంగతి, మీరు సంఘములో కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, ఇది కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను. సంఘంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, బయట వాళ్ళకి తగుపడి కొట్టేసుకొని తిట్టేసుకొని సెపరేట్ అయిపోరు, లోపలే పెట్టేసుకొని హృదయంలో సెపరేటెడ్ అయిపోయి లోపల బయటికి నటిస్తూ ఉంటారు. అదే పౌలు చెప్పాడు, యోగ్యులైన వారెవరో తెలియాలంటే భిన్నాభిప్రాయాలు ఉండక మానవు, కానీ మీరందరూ కూడి వచ్చినప్పుడు ప్రభురాత్రి భోజనం చేయించు ఉండాలి. అది ఇలా భేదాలుంటే సాధ్యం కాదు. ఎలా అనగా మీరు భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలిగొనును, మరొకడు మత్తుడను. ఒక ఆర్డర్ లేకపోతే జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఒకడింటి దగ్గర భోజనం చేసి వస్తాడు, మళ్ళీ ఇక్కడ భోజనం చేస్తాడు. ఒకడింటి దగ్గర భోజనం చేయకుండా వస్తాడు, ఒకడిక్కడ భోజనం పరిమితముగా ఇస్తారు కదా, తీసుకుంటాడు. కనుక ఒకడు ఆకలితో ఉంటే ఒకడు మత్తుడు అయిపోతున్నాడు. దేవుని సంఘమును తిరస్కరించిన పేదలను సిగ్గుపరచుదురా? దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా? ఏమి చెబుతాను, దీనిని గురించి మిమ్మల్ని మెచ్చను. పౌలు ఒక సంఘం యొక్క నాయకునిగా నేను ఇట్లాంటి స్థితిగతులు మెచ్చను అంటున్నాడు. ఇవాళ ఇట్లాంటి కీ రోల్ మనం చర్చెస్లో దైవజనులకు ఇస్తామా? అంటే అంత పర్సనల్ అక్వైంటెన్స్ మెయింటైన్ అయ్యేది అప్పట్లో. ఇప్పుడు ఎక్కడండి? ఒక సంఘం 1,00,000 మంది అయితే ఇంకెక్కడ ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుందండి? చెప్పండి. నేను హైవేలో వెళుతున్నప్పుడు కొన్ని మందల గొర్రెలు వెళ్ళటం చూస్తాను. ఆ మందల గొర్రెలు 1,000-2,000 ఉన్నాయనుకోండి. మోర్ దాన్ 10 to 15 షెపర్డ్ బాయ్స్, కొన్ని డాగ్స్ ఉండటం గమనించాను. ఒక షెపర్డ్ 2,000 గొర్రెలు నడిపించగలుగుతాడండి? చెప్పండి. ఒక షెపర్డ్ 2,000 గొర్రెలు నడిపించలేకపోతే 2,000 మందికి ఒక సంఘ కాపరి సరిపోతాడండి? ఒక్క గొర్రె పెంచుకున్నవాడు కూడా షెపర్డేనండి. గొర్రెను పెంచుకునేవాడు కూడా షెపర్డ్. గొర్రెను పెంచుతున్నాడు కాపరే. పరిమితమైన గొర్రెలు కలిగినటువంటి షెపర్డ్ ఇచ్చే కేరింగ్, నరిషింగ్ 100 మంది 1000 మంది ఉంటే ఇవ్వగలుగుతాడా? మీరు గమనించండి. ఇప్పుడు కార్పొరేట్ విద్యాలయాల్లో చెబుతున్నారు, మా క్లాస్లో తరగతిలో 20 మందే ఉంటారు. ఇంకా హెవీ కార్పొరేట్స్ వచ్చే వాటిలో 10 మందికి ఒక ఉపాధ్యాయుని చొప్పున మేము నియమిస్తున్నాం అంటాడు. అదే మున్సిపల్ స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటే ఒకే టీచర్ ఉంటాడు.
ఎంతవరకు అతను దిద్దగలుగుతాడు బిడ్డలను? అలాగే మనం ఆలోచించాలి. ఇవాళ పర్సనల్ రిలేషన్షిప్ విత్ చర్చ్ సేవకునికి లేకపోతే ఆ సంఘం వర్ధిల్లదండి, ఆ సంఘం వర్ధిల్లదు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, మా సంఘం 10,000 మంది ఉంటారు, ఒకటో ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన కట్టి పెట్టవా నీ ఆరాధనలో. ఊరికి తంబదోలినట్టు తోలుతున్నావు నీ చర్చ్కి. నో ట్రాన్స్ఫర్మేషన్, నో పర్సనల్ స్పిరిచువల్ కేర్, నో స్పిరిచువల్ నరిష్మెంట్, నో స్పిరిచువల్ ఎడిఫికేషన్. Filling the buildings with the mobs. Too worst. అర్థమైందా? సాగర్ గారు తిట్టాడని చెప్పండి ఎవరైనా అట్టాటండి. కోపం వచ్చిందా మీకు? 10 గొర్రెలు, 20 గొర్రెలు, 30 గొర్రెలు పర్సనల్గా చూసుకుంటాడు, అంతేగాని 100 గొర్రెలు, 1000 గొర్రెలు, లక్షల గొర్రెలు ఏందండి ఇది? లక్షల గొర్రెలు. షేమ్ ఆన్ ఇట్స్ పార్ట్. మెచ్చదగింది కాదు బాబు, మెచ్చదగింది కాదు. షెపర్డ్ అండ్ షీప్ రిలేషన్షిప్, పాస్టర్ అండ్ బిలీవర్ రిలేషన్షిప్, అది డిస్టర్బ్ అయితే నువ్వే దెబ్బతింటావయ్యా, జాగ్రత్త. ఇక్కడ ఆఫ్ చేస్తున్నానండి. 23 వచ్చిన రేపు చెబుతాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి చాణక్యపురి కాలనీ నివాసిత కుటుంబం విశ్వాసి గారిని, భార్య బిడ్డను దీవించండి. ఈనాడు వాక్యం విన్నవారు ఒక ఆర్డర్ వర్షిప్లో, చర్చ్ లైఫ్లో, డిసిప్లిన్లో ఉంచుకున్నట్టుకు సహాయం చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైనను గాక. ఆమేన్.